చాప కింద నీరులా అల్ ఖైదా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తమ ఉనికిని చాటుకునేందుకు ఇప్పటికే దక్షిణ భారతదేశంలో 5 చోట్ల కోర్టు ప్రాంగణాల్లో బాంబులు పేల్చిన అల్ ఖైదా ఉగ్రవాదులు జడ్జీలను టార్గెట్ చేశారు. టు బి బేస్ మూవ్మెంట్తో పేరుతో ప్రధానితో పాటు జడ్జీలను టార్గెట్ చేసిన 5 యువకులను తెలంగాణ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని కోర్టులను కూడా హిట్ లిస్టులో వీళ్లు పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. అన్ని కోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశామని డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. కోర్టులు మనకి రోజు ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అది మనకి ముందుకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ గ్రావిటీ బట్టి మన బందోబస్తు ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి ఇస్తున్నాము. సెక్యూరిటీ యాంగిల్లో వేరే రాష్ట్రంలో వేరే కోర్ట్స్లో సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగినప్పుడు ఇక్కడ కూడా అలర్ట్ చేసి ఒకసారి మేము వెళ్ళి ఆ సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సిటీ సెక్యూరిటీ వింగ్ ప్లస్ సెంట్రల్ జోన్ నేను మా అడిషనల్ డీసీపీ గారు ప్లస్ లోకల్ ఫోర్స్తో కొత్త ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఫుల్ ప్రూఫ్ యాక్సెస్ కంట్రోల్ చేయడానికి ఏమేమి చేయాలి, అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ సరిపోతుందా లేదా, ఇంకా డిఎఫ్ఎండీసీ పెంచాల్సిన అవసరం ఉన్నాయా, ఆ సెక్యూరిటీ యాంగిల్ కూడా ఇంకా కరెక్ట్ చేయడానికి